ఆలోచన చేయండి, దేవుని వైపు చూస్తూ మనము ఈ సిలువ ఆయన ఆగాడని పడిపోయాడని చెప్పేటువంటి కొన్ని. ఇంకోటి కూడా ఈ 6వది బైబిల్లో రాయబడి వాళ్ళైతే చెప్తారు ఏమనంటే, వెరోనికా అనే స్త్రీ ఆయన్ని సిలువ మోపించుకుంటూ వస్తున్నప్పుడు మరి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మనం ఇప్పుడు చున్నీలు అంటాం ఆ టైపు గుడ్డతోటి ఆయన ముఖాన్ని అద్దిందంట. ఆ అద్దిన స్థలము 6వ స్థలంగా వాడు చెప్తారు. బైబిల్లో అయితే ఇది లేదు. వెరోనికా అనే మాటే బైబిల్లో మీకు కనపడదు. దేవుని యొక్క ప్రేమ. 7వ స్థలం, రెండవసారి యేసు ప్రభు వారు సిలువను మోయలేక పడిపోవటం లేదా బోర్ల పడటం. ఇది కూడా ఎక్కడనేది మనకి రిఫరెన్స్ అయితే లేదు. 8వ స్థలం, స్త్రీలతో మరి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పేటువంటి స్థలం. అంటే అక్కడ ఆగాడనమాట. ఒక నిమిషం. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచ్చి. లూకాసు వార్త 23:28. అదండి ఈ స్థలం. అలాగే 3వసారి కూడా సిలువను ఆయన మోయలేక పడేసాడని లేదా బోర్ల పడ్డారని చెప్తా ఉంటారు. ఇది కూడా ఎక్కడనేది రిఫరెన్స్ అయితే లేదు బైబిల్లో. 10వది మనం కనుక చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 27:28 ఆయన వస్త్రములు తీసివేసిన స్థలం. ఆయన గుడ్డలు తీసేశారనమాట, పై వస్త్రాలు తీసేశారు. 27వ అధ్యాయము 28వ వచ్చి మత్తయి సువార్త. ఆ స్థలం ఆయన వస్త్రములు తీసివేసిన స్థలం. ఇందులో 14 స్టేషన్లైనా ఇంకెక్కువ అంటే పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. అయితే వాళ్ళు కొన్ని రికగ్నైజ్ చేశారు అని చెప్పి అది కొద్ది కాలం క్రితమే, ఇదివరకు లేవు, మొదట్లో లేవు. తర్వాత వీళ్ళు వాటిని పెట్టి మరి అక్కడే ఆ పేర్లు పెట్టి ఆ నెంబర్లు రాసి అక్కడల్లా ఆగి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. మరి 3వసారి సిలువ దించేశారు. 10వ స్టేషన్, యేసు ప్రభు వారు వస్త్రములు తీసేశారు. 11వ స్టేషన్, సిలువకు కొట్టడం. మత్తయి సువార్త 27:26. మత్తయి సువార్త 27:26. అది సిలువ వేశారు. సిలువ వేసినటువంటి స్థలం. 12వ స్టేషన్, సిలువలో చనిపోవడం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. 19:30. సిలువలో చనిపోయారు. ప్రభువారు చనిపోయినటువంటి స్థలము ఆ యొక్క స్టేషన్. దేవుని ప్రేమిస్తూ 12వ స్టేషన్. 13, యేసు ప్రభు వారుని సిలువ నుండి దించటం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 58వ వచ్చి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 58వ వచనం. అప్పుడు సిలువ మీద నుంచి దింపిన తర్వాత ఆయన అడిగాడు, చనిపోయాడు కదా, నాకు ఇవ్వండి అని అడిగిన స్థలంలో ఆయన దించారన్నమాట. 14వ స్థలం, సమాధిలో పెట్టడం. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయము 60వ వచ్చి. సమాధిలో పెట్టేశారు. ఈ 14 స్టేషన్స్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ తబక్ కాలము లేదా లెంట్ డేస్ లేదా శ్రమల దినాల్లో. క్రీస్తు శ్రమ పడినది గురువారం రాత్రి నుంచి అండి. గురువారం రాత్రి శిష్యుల యొక్క పాదాలు కడిగి ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రాణువారు నిధి ఇస్కరియోతు యూదా తీసుకుని వచ్చి ముద్దు పెట్టి పట్టించిన సమయం నుండి అంతకుముందు కూడా ప్రభువారు వేదన పడి ప్రార్థన చేశారు. ఏమనంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె
నా వద్ద నుండి తొలగించమని అడిగారు. ప్రియులారా, మరి ఆయన రాత్రికాలం నుండి మరి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఈ యొక్క శ్రమలు పడ్డట్టుగా మనం చూస్తాం. అంటే గురువారం రాత్రి, అలాగే శుక్రవారం రాత్రి ఉన్నారు. ఆ రాత్రి అంతా ఉన్నారు. శుక్రవారం పగలు మాత్రం ఆయన్ని 3 గంటలప్పుడు సిలువేశారు. అంటే శుక్రవారము 12 గంటల నుంచి లెక్కేసుకుంటే మనకి 3 గంటల వరకు కనపడుతుంది. అంతకుముందు రాత్రి అంతా దేవుని యొక్క ప్రేమలో మరి 3.5 సంవత్సరాల కాలంలో ఆయన 410 కిలోమీటర్లు తిరిగి సువార్త చేశారు. 3.5 సంవత్సరాల కాలం నడిచి. అలాగే జెరూసలేము నుండి గలిలయకి, అంటే ఆయన లేచిన తర్వాత గలిలయకి వెళ్ళారుగా, జెరూసలేము నుండి గలిలయకి దేవుని ప్రేమిస్తున్న పిల్లరా 4 కిలోమీటర్లు. దాన్ని ఆ యొక్క సిలువ మోసినటువంటి మార్గాన్ని వాళ్ళు ఒక పేరు పెట్టారు, వయా డొలారసా అనే పేరు పెట్టారు. ఇది హిబ్రూల యొక్క పేరు, డొలారసా వే అంటారు. గొల్గతా అంటే కపాల స్థలము, అంటే పుర్రిలాగా ఉండేటువంటి ఆ కొండకి ఆ భాషలో వాళ్ళు గొల్గతా అని పిలుస్తారు. దాని తెలుగులో కపాల స్థలం అని చెప్తారు, ప్లేస్ ఆఫ్ ద స్కల్. దీనినే లాటిన్లో కల్వరీ అంటారు. కల్వరీ అనేది మంది కాదు, లాటిన్ భాషలో వాళ్ళు దాన్ని కల్వరీ అంటారు. దాన్నే వాడుతూ ఉన్నారు. 1-2 స్టేషన్స్లో పిలాతు విచారణ చేశాడు. 3, 7, 9 స్టేషన్స్లో 3 జలపాతాలు ఉన్నాయంట అక్కడ ఆ ప్రాంతాల్లో. సిలువని దరిదాపుగా 1 కిలోమీటర్ పాటు ఆయన మోసారు. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంతసేపు మోపిస్తాము? 1 కిలోమీటర్ దరిదాపుగా, అంటే 900 లేదా 800 మీటర్లు. ప్రియులారా, సిలువను దరిదాపుగా 6 గంటలు మోసారు. మోసుకొని వచ్చారు 3 గంటలు. 3 గంటలేమో 9 నుంచి ఆయన 12 గంటల వరకు మోసుకొచ్చారు. 12 నుంచి 3 గంటల వరకు సిలువలో ఉన్నారు, ఉండి చనిపోయారు. మొత్తం 6 గంటలు, అంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు. మరి సిలువలో 2 దొంగల పేర్లు, కుడివైపున డిస్మాస్, అలాగే ఎడం వైపున గెస్టాస్ అనే 2 ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా బరబ్బా యొక్క అనుచరులు అంటారు. బరబ్బా యొక్క అనుచరులు 2 కూడా చుట్టాలే అంటారు, 2 కూడా బంధువులేనంటారు. అయితే మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి వాడు ఒప్పుకున్నాడు, ఎడవ వైపు ఉన్నాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ప్రభువా పక్కనే ఉన్నా నీ పక్కన, ఒకడికి మారుమనసు వచ్చింది, ఒకడికి రాలేదు. సంఘంలో కూడా అంతే, పక్కనే కూర్చుంటారు. ఒకళ్ళేమో ఆత్మతో ప్రార్థన చేస్తారు, ఒకళ్ళేమో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారు. ఏంటంటారు? సిలువలో దొంగ కూడా అంతే. అరే వాడు ఒప్పుకుంటున్నాడు ప్రభు దగ్గర, వీడు కూడా అయ్యా నన్ను కూడా చేర్చుకోయా అనవచ్చుగా, అడగలేదు. కనీసం బుద్ధి జ్ఞానం అనేది లేదు. కానీ వాడు పాతాళంలోకి వెళ్ళాడు, వీడేమో యేసు ప్రభు వారు పరదైస్లో ఉన్నాడు. సిలువని మోసినటువంటి ప్రభువారు 2 దొంగలు మరి ఒకరు అంగీకరించారు, ఒకరు కఠినమైన హృదయంతో, కరగని హృదయంతో ఉన్నారు. సిలువ బరువు 135 నుండి 150 కేజీలు ఉంటుందట, అంత బరువు ఉంటుంది. గొల్గతా అంటే కపాల స్థలం, పుర్రే. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 17-18 వచనాల్లో మీకు ఆ మాటలు కనపడతాయి. చదవండి వీలైతే. యోహాను 19వ అధ్యాయము 17-18. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమైన చోటుకి వెళ్ళెను. అది హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అదండి. అక్కడ ఈ వైపున ఒకరిని, చాలు దేవుని ప్రేమ సిలువలో మరి దేవుని యొక్క ప్రేమలో నడిచినది. మరి దేవుని యొక్క గొల్గతా వరకు నడిచారు, 1/2 కిలోమీటర్ నడిచారు. పైకి ఎక్కాలన్నమాట కొండ మీదకి. అలాగే సిలువ మార్గాన్ని, వే ఆఫ్ సారోస్
అని కూడా అంటారు. దాన్ని ఇందాక నేను చెప్పాను, వయా డొలరసా. సిలువని మరి యెరూషలేము అంటే ఓల్డ్ సిటీ నుండి మరి హోలీ స్కల్ప్చర్ దాకా ఆయన ఆ యొక్క సిలువను మోసుకుంటూ వచ్చారని వివరణ. కాబట్టి ఈరోజున నువ్వు దేన్ని అనుసరిస్తావు నాకైతే తెలియదు, కానీ మారు మనసు పొందావా, పశ్చాత్తాప పడ్డావా, అబద్ధం ఆడకుండా ఉంటావా, దేవుడు చెప్పినట్టుగా నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడుస్తావా? ఇవి నువ్వు నేర్చుకోగలిగితే చాలు. ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో, ఆ సిలువ బరువు ఎంతో, లేకపోతే ఆయన స్థలం పేరేంటి, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. గమనించారా? మొదటి స్థలము ఏం చెప్పానండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణశిక్ష విధించింది. 2 సిలువ మోసినటువంటి స్థలం. 3 మొదటిసారి సిలువను దించిన స్థలం. 4 తన తల్లికి ఎదురుపడిన స్థలం. 5 సిలువ మోయుటకు కురేనుడైన సీమోనుని బలవంతము చేయటం. 6వది వెరోనిక అనే స్త్రీ ముఖము తుడిచినటువంటి స్థలం. 7వ స్థలము 2వసారి సిలువను మోయలేక దింపిన స్థలం. 8వది స్త్రీలతో మాట్లాడిన మరి స్థలం. మరొకరు మా కొరకు కాదు, మీ కొరకు ఏడవండి. 9వ స్థలము 3వసారి సిలువను మళ్ళా దించిన స్థలం. 10వ స్థలము వస్త్రములు తీసివేసిన స్థలం. అలాగే 11వ స్థలము సిలువకు కొట్టబడిన స్థలం. 12వ స్థలము సిలువలో చనిపోవటం. 13వ స్థలము సిలువ నుండి దించటం యేసుప్రభు వారు. 14వ స్థలము సమాధిలో ఉంచటం. ఇంతవరకు వాళ్ళ లెక్క ప్రకారము 14 స్థలాలని చెప్పుకుంటున్నారు. మంచిదే. మరి అవన్నీ ఉన్నాయా అంటే నిజంగా ఉన్నాయి. నేను యెరూషలేము వెళ్ళాను, చూశాను. 1998లో నేను యెరూషలేము దర్శించడం జరిగింది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, కాబట్టి మనము స్టేషన్స్ దగ్గర ప్రార్థన చేస్తుంటాం. మనము మన పాపమును ఒప్పుకుంటూ ఆ సిలువని మనం ఎత్తుకుంటూ ఆయన్ని వెంబడించాలి. అలాంటి మనసు దేవుడు నీకు కలగజేయునుగాక.